ఏంటది? డెకరేటివ్ ల్యాంప్. డెకరేటివ్ ల్యాంపా? మొన్న అదేదో పెట్టావు, ఎంత ఉంటది? అది స్టడీ ల్యాంప్. స్టడీ ల్యాంప్? నువ్వేనా చదువుకున్నా అమ్మాయి స్టడీ ల్యాంప్ పెట్టుకోవడానికి? చదువుతున్నాను కదా అప్పుడప్పుడు. దేంట్లో? ఫోన్లోనా? ఫోన్లోనే చదివినట్టే కదా. మొన్న అదేదో పెట్టావు. అది ఐకియా ల్యాంప్. ఇప్పుడు పెట్టింది ఇది డెకరేటివ్ ల్యాంప్. ఇన్ని ల్యాంప్స్ పెడతావు? నువ్వేనా రాస్తా చేయడనుకుంటున్నావా? లైట్లన్నీ పెట్టుకుని అమ్ముకోవడానికి? ఎంతది? 1000. డెలివరీ తెచ్చిన దానికి కాదు, ఆర్డర్ అంతా 10,000. 10,000? నేనేమన్నా నా కోసం పెట్టానా? మన ఇల్లు డెకరేట్ చేయడం కోసమే కదా పెట్టింది. నెక్స్ట్ దీపావళి కూడా ఉంది. మన ఇల్లు డెకరేట్ చేయడానికేలే. చేసుకో, నువ్వు చేసుకో. రోజుకి 2 ఆర్డర్లా? ఎవడన్నా పెట్టుకుంటాడు బుద్ధుండేవాడు? రోజుకి 2 ఆర్డర్లు? 2 ఆర్డర్లకి ఇలా ఉంటున్నాడు. నెక్స్ట్ 5 ఆర్డర్లు ఉన్నాయి, దానికి ఏమంటాడు? అయినా అన్ని ఆర్డర్లు ఒకేసారి వస్తున్నా నేను చేయమంటావు చెప్పు? అన్నీ ఒకే రోజు రావు, కానీ ఏదో ఒక రోజు పెట్టిండేవే కదా వస్తాయి. ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఇన్ని ఆర్డర్లు వస్తున్నాయంటే ఇంక రోజు ఎన్ని వస్తున్నాయో. పో తీసుకెళ్ళి, ఇంకేం చూస్తున్నావు? హెల్ప్ హెల్ప్ ఒక్కడు కొట్టానంటే బా. హెల్ప్ కావాలంటే హెల్ప్. సార్ ఆర్డర్. మా ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి, వేరే వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకో. సార్ గౌతమి. ఏం తీసుకుంటున్నాడు? గౌతమి అనుందా? ఏంటివి? ఏమో సార్, నాకు కూడా తెలీదు సార్. పేమెంట్. ఓహో, పేమెంట్ కూడా బ్యాలెన్స్ ఉందా? ఎంత? 9,850 సార్. 9,850 సార్. పేమెంట్ కూడా ఇప్పుడే 9,850? చేస్తున్నా. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. దీన్ని ఏంటే ఇవి? ఏదొచ్చింది? ఏదే అంటే ఇంకా ఉన్నాయా? ఇంకేం లేదు. ఇదే ఏమొచ్చాయి? ఓ ఇవి చేసి బాడీ వాష్ అండ్ హెయిర్ ఆయిల్. నీకు ఆదివాసి హెయిర్ ఆయిల్ కరెక్టే, అయినా వీటికి పోయి 9,850 రూపాయలా? నువ్వే కదా ఫేస్ ఈ మధ్య బాగున్నట్లేదు, మంచి క్రీమ్స్ వాడమన్నావు, అందుకే చేంజ్ చేశాను. అంటే మాత్రం అవి తీసుకుని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే అవి తీసుకున్నావు. అవేం చేస్తావు? అవి ఎప్పుడో పాడేశాను. పడేసావా? అమ్మా, ఇవన్నీ చూడ్డానికేనా నేను ఇంట్లో ఉంది? నా గుండె గట్టిది కాబట్టి తట్టుకుంటోంది, లేకపోతే ఏమైపోదో ఏంటో. ఇంకేం లేవుగా, అయిపోయినాయిగా. ఇవే ఇంకేం లేవు, ఇవే. ఏంటో ఈ సాధు జీవితం. ఛీ, అందుకే మొగులు రోజు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేది. వచ్చిన హ్యాపీనెస్ కూడా లేదు. హలో భయ్యా, మీరు పైకి రాకండి, నేనే కిందకు వస్తున్నాను. వస్తున్నా, ఒక్క నిమిషం. థ్యాంక్స్ భయ్యా. ఎన్ని దారుణాలు మేడం. ఏంటిది? ఫౌండేషన్, లిప్స్టిక్స్. మరి ఇందాక పెట్టుకుంది? అవి జస్ట్ క్రీమ్స్ అని నువ్వు పోకిరిలో ఇల్లియానాలాగా చెప్పినా వాడేం ఫ్రీగా అయ్యాడు కదా. 50 రూపీస్ ఆఫర్లో వచ్చింది. ఎంత? 4,500. 4,450కే వచ్చింది. డెలివరీ ఛార్జెస్ ఎంత? ఎక్స్ట్రా 100 రూపీస్. ఈ దారుణాలు నేను చూడలేను. ఇంకా వదిలే, నేను పార్టీకి వెళ్తాను. బాయ్. మరి నేను హలో భయ్య ఎక్కడున్నారు? బీచ్ వరకు వచ్చాను మేడం. భయ్య ఇంటి దగ్గర రావద్దండి, అక్కడ ఆగిపోండి, బీచ్ వరకు వస్తున్నాను. పర్లేదు మేడం, వస్తున్నాను. మీరు రాకండి, అక్కడే ఆగండి, నేను వస్తున్నాను. తెచ్చిచ్చావుగా, మీకెందుకు అంత శ్రమ? అప్పలేదు బాబు, ఇచ్చేసేయి, నేను తీసుకెళ్తా. ఈసారి ఆర్డర్ వస్తే ఆఫీస్తో వచ్చి తీసుకుంటారేమో. అయ్యో, ఇది అలిగి వెళ్ళిపోయినట్టుందే పాపం. ఎక్కడుందో ఏంటో. ఎక్కడుంది ఆంటీ? ఎటో విచిత్రంగా చూస్తుంది. లాస్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. నువ్వు ఎక్కడ అలిగి వెళ్ళిపోతున్నావేమో అనుకొని చెప్పు లేకుండా మరి పరిగెత్తుకుంటూ వచ్చా రోడ్లో. నువ్వు మారు ఇంకా. మరి నన్ను ఏం చేయమంటావు? నువ్వేమో నన్ను షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవు. మాకున్న చిన్న సంతోషాలు ఇవే కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం. అయినా మీకు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడమే తెలుసు, కానీ కొన్ని నచ్చక ఎన్నిసార్లు రిటర్న్ చేశానో తెలుసా? ఇవన్నీ ఏం తెలియదు, ఊరికే ఏదో మాట్లాడుతుంటావు. ఖర్చు పెడుతున్నా అని. నచ్చితేనే కొంటున్నా, లేకపోతే రిటర్న్ పెట్టేస్తున్నా. ఏంటి ఫీల్ అవుతున్నావా? పర్లేదు, వదిలేసేయి. లేదు,
నెక్స్ట్ టైం ఇలాంటి ఆర్డర్స్ ఏమన్నా వచ్చే ముందు నాకు చెప్పు, ఎందుకంటే ఆ రోజు ఆఫీస్లో అయిపోయినా మరి నేను ఆఫీస్కి వెళ్తాను. చూసి తట్టుకునే స్థితి నాకు లేదు. నువ్వెన్ని చెప్పినా ఇక్కడికి ఎక్కట్లా. ఏంటో. ఆ కాదు, ఆ? చెప్పులు పాడైపోయాన్నావు కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమంటావా? నీకో దండం. ఏంటో జగమే మాయా, బ్రతికే మాయా, ఆన్లైన్ ఆర్డర్స్కో దండమయ్యా.